ఇట్లా మంచిగా అటు ఇటు ఒక గేట్ అవతలికి ఆడికిడికి తిరగాలి. అత్తమ్మ మందులు వేసుకుందా? దే ఆ మందులు నీకు మందులు కేసు తెలియదు. ఏందే గుంజుకుంటాను? ఆమె ఎప్పుడు ఎట్లా వేసుడో నీకు తెలియదు. నేనేం తిటి ఇయ్యా బరాబర్ ఇయ్యా. ఈ మందులు నా భర్త తెచ్చినాయి. ఇన్ని రోజులు అన్నారు కదా ఏం చేస్తలేరు, ఏం చూసుకుంటలేరు, ఏం పెడతలేరు అని. ఇప్పుడు తెచ్చిండు 12,000 వీటికి. ఎప్పుడే అన్నో నాకు బాగా తెలుసు, అర్థమైందా? అబ్బో చూసినావా అత్తమ్మ, ఒక్కసారి తెచ్చినందుకే నా మొగుడు తెచ్చిండని ఎట్లా మాట్లాడుతుందో. అంటే ఇన్ని రోజులు మరి అన్నిటికీ నా మొగుడు చూసుకున్నాడు. ఏ ఒక్క రోజన్నా ఇవి నా మొగుడు తెచ్చిండు, ఇదంతా నా మొగుడు చూసుకుంటాడని నేను మాట్లాడినా. ఇవాళ ఒక్కసారి ఆమె మొగుడు తెచ్చేసరికి 12,000 పెట్టి నా మొగుడు తెచ్చిండు నేనే ఎత్తా అని మాట్లాడుతుంది. అట్లనే ఉంటది. ఇప్పుడు ఒక్కసారి తెచ్చినా 10 సార్లు తెచ్చినా పైసలు పెట్టే తెస్తాడు కదా, ఫ్రీగా ఏం తెత్తలేడు కదా. నువ్వు వేసుకోవద్దమ్మా మందులు. ఓ ఇవాళ వీళ్ళు దాకా తెచ్చిరట. ఓ పార్టీ పార్టీ మాట్లాడుతుంది. ఊకే అంటారు కదా పెద్ద కొడుకే అన్ని పెడతాడు, చిన్న కొడుకు ఏం చేస్తలేడని. పెట్టనప్పుడు మీరు అన్నప్పుడు, పెట్టినప్పుడు నేను కూడా అంట. బరాబర్ అంట. ఓ బరాబరే. ఇవాళ ఒక్కనాడు పెట్టి మురుసుడు కాదు, అన్ని సార్లు పెట్టాలి గట్లనే. ఏందే మీ లొల్లి? ఏదత్తమ్మా ఇదా ఇటీ ఏ గోళీలు ఇప్పుడు వేసుడో నాకు తెలుసు. ఏ చదువుకొని నీకే అంత తెలిసినప్పుడు చదువుకున్న నాకెంత తెలవాలి? ఎక్కడున్నానో అక్కడనే ఉండు. ఏందే చదువు వచ్చిన నాకే తెలుసు, చదువురాని నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు. ఇవాళ నీ మొగుడు 12,000 పెట్టి తెచ్చిండని చెప్పి ఆ మాటలన్నీ వదిలిపెడుతున్నావానే? నీ మొగుడు ఒక్కసారి తెచ్చినందుకే నువ్వు గిట్లా మాట్లాడితే 5 సంవత్సరాల నుంచి నా మొగుడు ఇంట్లో అన్నెళ్ళే తిత్తుండు. మన నేనేం మాట్లాడనే? నాకు చదవచ్చు, నాకు అన్ని తెలుసు అని మాట్లాడుతాను. చదువు వచ్చినాకనే సరిపోదే, కొద్దిగా పెద్దలతో ఎట్లా మాట్లాడాలి, గౌరవించుడు తెలివారే. అర్థమైందా? చదువు నాకు ఇంతొచ్చు అంతొచ్చు అని మాట్లాడు కాదు. ఇవాళ ఒక్కనాడు తెచ్చివో ఎగురు పడు కాదమ్మా. ప్రతి నెలకు పోకుండా తీసుకొచ్చి మేము ఎట్లా పెడతామో అట్లా పెట్టి మాట్లాడు. అప్పుడు చూపించు నీ తెలివి. వినబడ్డదా?